ఇప్పుడు వాస్తవమైన ముచ్చట ఓటి మాట్లాడుకుందాం. ఈ ఎంపిక చేసుకునే కథలు, పాత్రలను ప్రేక్షకులకు బలంగా ముద్ర వేయగలిగితే చాలు. ఇక ఆ సినిమాకు పైసలు ఎన్నైనాయి, ఇక ఆ సినిమాల స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అనే ముచ్చటైతే ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పుడు గస్వంటి సినిమాలకు ఉదాహరణ తీసుకుంటే పఠాన్ కానీ, జవాన్ కానీ, లేకుంటే ఇక దంగలు గిటువంటి సినిమాలలో పనిచేసిన స్టార్ హీరోలను సంప్రదించాల్సిన పని లేకుండానే ఇప్పుడు దినేష్ నేతృత్వంలో మాడాకు సంస్థోళ్ళు అసలు సినిమాల విభిన్నమైన కథలతోని, గొప్ప పాత్రలతోని బ్లాక్ బస్టర్ హిట్లని కొడుతున్నదంట. ఇక మంచిగానే ఉన్నది కదా గిలా సూత్రం ఏదో. అయితే ఇటీవలే వచ్చిన స్త్రీ 2, జర హట్కే జర బచ్కే, ఇక ముంజా వంటి సినిమాలతోని అసలు బలమైన రచన, గొప్ప పాత్రలు, అద్భుతమైన కథలతోని వీళ్ళు చూపించే విధానం చూస్తుంటే ప్రేక్షకులకు పిచ్చిగా నచ్చుతున్నదంట. అందుకని చెప్పేసి ఇక ఎప్పటి నుండో ఉన్న జానపద కథలు చాలా కాలంకెళ్ళి ఇప్పుడు చిన్న చిన్న ఊర్లల్లో ప్రాంతాలలో చేసి తీసుకొచ్చి ప్రత్యేకమైన జనాల గుండెలకి హద్దుకునేటట్టుగా ఆ పాత్రలను అభివృద్ధి చేసి మరి ఇక వీళ్ళు చేస్తున్న విధానం విజయవంతంగా అసలు ఈ సూత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది అని ఇది సంస్థ నిరూపిస్తున్నది అనే మాట అయితే వినబడుతున్నది. అయితే ఇప్పుడు రాజ్ కుమార్ వంటి చిన్న హీరోని ఇక స్టార్ హీరో లెక్క చేసిన పాత్రలు వీళ్ళే సృష్టించారు. గంతేకాదు ఇక మొన్న స్త్రీ 2లా మన శ్రద్ధా కపూర్ అందాల బామన్ గిట్లా చాలా సున్నితమైన కథతోని వండి వారసుడు ఇక ఇలా తెలివితేటల్ని ప్రదర్శించిరు అనే మాట అయితే వినబడుతున్నది. అయితే వీళ్ళు 100 కోట్ల పారితోషకాలు తీసుకునే స్టార్ల జోలికి పోకుండా మంచి కథలను ఎంచుకొని పరిమితమైన పైసలు పెట్టి ఇక దానికి సహాయపడే స్టార్లని మాత్రమే ఎంచుకొని ఇక సినిమాలు తీసి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇక చూసిరు కదా ఇలా ప్రణాళిక అనేది ఎంత గొప్పగా ఉన్నదనేది. ఇక అంతేకాదు ఇక చిన్న కథలైనా కానీ దాంట్లో కథ పరంగా చాలా బలమైన ఇదిని మాత్రం వాళ్ళు చూపించగలుగుతున్నారు. అందుకనే సక్సెస్లు కొడుతున్నారని అర్థమైతేనే ఉన్నది. గట్టి ఇప్పుడు స్టార్ పవర్ కోసం ఎంబర్లాడే చాలా మంది దర్శక నిర్మాతల గిట్లా గిది కనువిప్పు లెక్క చేస్తున్నదని కనబడుతున్నదని చాలా మంది అంటున్నారంట. ఇంకా అంతేకాదు ఇక ఇటీవల చాలా తక్కువ పైసలు పెట్టి స్త్రీ 2ని నిర్మించారంట. గది గిట్లా ఎన్ని కోట్ల వసూలు సాధించింది అనుకుంటున్నారు మీరు? గిట్లా అసలు ఊహించరు. 550 కోట్లు వసూలు సాధించి విజయవంతంగా ఈ సంస్థ ఇప్పుడు ఈ తీరుని అందరికీ కళ్ళు అబ్బర్ పడిసేలక కళ్ళు తెరిపించిందనే మాట గుసగుసలైతే వినబడుతున్నది. ఇక తదుపరి గిట్లా పుష్ప 2తోని గిట్లా ఈ సంస్థ మస్తుగా గట్టిగా పోటీకి దిగుతున్నదంట. అయితే మాడకు సంస్థలకు ఇప్పుడు చావా అనే సినిమా నిర్మాణం చేసుకుంటున్నారంట. అయితే పుష్ప 2 తేదీలనే చావా అనే సినిమాతోని గిట్లా బరిలకి దిగబోతున్నారంట. ఇక ఈ సంస్థకు ఉన్న రికార్డు బట్టి చూసుకుంటే ఇక ఈ సినిమా గిట్లా భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ఇక మళ్ళా పుష్ప 2ని ఢీ కొట్టి ఈ చావా సినిమా నిలుస్తుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.